అయ్యో, ఎటు చూసినా గానీ మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్కు తిప్పలు దబ్బుతలేవులా. ఎన్నికల ముందు పార్టీ జంపులంటే సరే అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే గిట్లా ఆళ్ళ పార్టీ అభ్యర్థిని ఓడించి సంబరాలు చేసుకుంటారు పోర్రి. ఇక బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడతనే ఉన్నదుల్లా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రోజుకో దాని మీద శ్వేతపత్రాలు ఇచ్చి ఇరకాటంలో పెడతానంటే, ఇంకో దిక్కు మొన్నెప్పుడో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు కదా, అది గిట్లా ఇయ్యాల అక్కడి ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టుడు. దానికి 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎంఐఎం 1, 4 బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరయ్యారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లకు గాను 24 మంది అవిశ్వాసానికి అనుకూలంగా తీర్మానం చేయడం. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అవిశ్వాసంలో పాల్గొని తమ మద్దతు చెప్పుడుతోని వినీత పదవీచ్యుతురాలయ్యారు. కొత్త చైర్పర్సన్ ఎన్నికకు త్వరలోనే కౌన్సిల్ ఏర్పాటు చేసి ఎన్నుకుంటామని చెప్పిర్రు. ఇక అక్కడి కొత్త ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్లు మాట్లాడుకుంటే గిట్లన్నారు. బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలుగా ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలని. ఆదా మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు, అది ఏమంటారు ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడ ఉన్నాడో వాడికి తెలియదు. అర్థం గురించి చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో 24 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 24 మంది సభ్యులు కూడా చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఓటు వేయడం జరిగింది.